సినిమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన మీది వేముల రైతులకు నష్టపరిహారం పునరావాసం చెల్లించాలి। సిఐటియు జిల్లా నాయకులు గౌస్ దేశాయ్ డిమాండ్। ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై పోరాడే కేవీపీఎస్ జెండా తోడుగా సామాజిక సమరాన్ని కొనసాగిద్దాం। పవర్ గ్రిడ్ కోసం మణికుర్తి రైతులు సారవంతమైన భూములు లాక్కోవద్దు। వేముగోడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆందోళన। కర్నూలులో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కపర్తి, రాష్ట్ర మంత్రి టీసీ భరత్। కర్నూలులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన వస్త్ర దుకాణం। మంగళవారం ఓరువకలు మండలం మీదివేముల గ్రామంలోనే ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతుల పొలాలను సిఐటియు జిల్లా నాయకులు గౌస్ దేశాయ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ మధుసూదన్, కేవీపీఎస్ మండల కార్యదర్శి రామకృష్ణ, భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ రవికుమార్లు పరిశీలించారు। ఈ సందర్భంగా గౌస్ దేశాయ్, పి నాగన్న మాట్లాడుతూ ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన చిన్న సన్నకారు రైతులు, సాగుదారులు కింద స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అనేక సార్లు తమ గోడును విన్నవించినా ఏమాత్రం స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ కో కన్వీనర్ వెంకటేశ్వర్లు, రైతులు నారాయణ, వీరనారాయణ, చిన్నస్వాములు, లక్ష్మణ, సుజాతమ్మ, సుబ్బమ్మ, బ్రహ్మస్, కృష్ణ, గోవిందు, నారాయణ తదితరులు పాల్గొన్నారు। సంస్థకు అప్పచెప్పిన తర్వాత అంతమందికి అంటే కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు। రానటువంటి వాళ్ళు దాదాపు 30 మంది దాకా ఉన్నారు। వాళ్ళలో కూడా 3 ఎకరాలు ఉంటే ఎకరాకు రావడం, ఎకరా ఉంటే అర్ధ ఎకరాకు రావడం, అట్లా సాగులో ఉన్నటువంటి వాళ్ళకు అసలు ₹1 కూడా రాకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు। ఇది చాలా దుర్మార్గమైంది। ఎందుకంటే వాళ్ళకి జీవన ఆధారం మొత్తం కూడా ఈ భూమిపైన ఉంది। గత అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఎంతైతే భూమి ఉందో ఆ భూమి మొత్తానికి నష్టపరిహారం రావాలి। అట్లే ఈ భూమిలో పనిచేసే వ్యవసాయ కూలీలకు రావాలి। ఆ రకం కాకుండా మొత్తం రాజకీయం చేసి కొంతమందికి కొంత మాత్రమే ఆ రకం నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఉంది। ఇది కరెక్ట్ కాదు। అందుకని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం, జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, మీరు రండి, మీదివేల గ్రామానికి రండి। ఎంతమంది రైతులు వాళ్ళకు భూములు కోల్పోయి డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఎవరైతే సాగులో ఉన్నారు, పట్టాతో నిమిత్తం లేకుండా సాగులో ఉన్నంత భూమి ఏదైతే ఉందో అంత భూమికి నష్టపరిహారం ఆర్ఎన్ ప్యాకేజ్ కింద ఇవ్వాలి। అప్పుడే ఈ రైతులు కొంత మేలు జరుగుతుంది తప్ప లేక మాత్రం ఇప్పటికే చాలా అన్యాయానికి గురయ్యారు। వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ పనిచేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది। కాబట్టి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఏపీఐఎస్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి। ఏపీఐఎస్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారము ఇవ్వాలి। ఏపీఐఎస్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారము ఇవ్వాలి। ఏపీఐఎస్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారము ఓర్వకల్ మండలం మీదేమ గ్రామంలో ఏపీఐఎస్ భూముల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారము ఇవ్వాలి। రైతులకు నష్టపరిహారము ఇవ్వాలి। రైతులకు నష్టపరిహారము ఇవ్వాలి। రైతులకు నష్టపరిహారము। కర్నూలు నగర పరిధిలోనే వీకర్ సెక్షన్ కాలనీ, పెద్దపాడు గ్రామాలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు। వీకర్ సెక్షన్ కాలనీలో కేవీపీఎస్ నాయకులు జాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ జెండా ఆవిష్కరించారు। పెద్దపాటిలో కేవీపీఎస్ గ్రామ నాయకులు రత్నం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చర్మకార వృత్తిదారుల సంఘం మండల నాయకులు బీధన్న జెండా ఆవిష్కరించారు। కల్లూరు మండల కన్వీనర్ మదన గోపాల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు। ఇరు ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో కేవీపీఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు జియేసు, ఎం భాస్కర్, నగర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు, పెద్దబాబు, ఐద్వ రాష్ట్ర నాయకులు ఎన్ అలివేలు, జిల్లా అధ్యక్షులు బి శ్యామల మాట్లాడారు। కార్యక్రమంలో కేవీపీఎస్ నగర నాయకులు ఎంసీ ఆనంద్, హనుమంతు, జమ్మన్న, శేఖర్, వార్డు నాయకులు ఎస్ రెహమాన్, సత్య, మహేష్, గ్రామ నాయకులు ముస్వామి, మద్దిరెడ్డి సుంకన్న, మహేష్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు। జెండా ఉత్సవం జరపాలో సభలు జరపాలని మన రాష్ట్ర పిలిపించింది। అందులో భాగంగా మనము
ఈరోజు 20వ తేదీ ఈ జెండాని ఆవిష్కరణ చేస్తున్నాం. కేవీపీఎస్ గురించి దాదాపు ఉన్న వాళ్ళకి పరిచయం ఉంటుంది. కేవీపీఎస్ అనేది ఎందుకోసం ఏర్పడిందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కేవీపీఎస్ అనేది ఒక రకంగా దళితుల మధ్యన ఐక్యత తీసుకురావాల అనేది ప్రధాన లక్ష్యము. దాంతోపాటు అంతరాంతరము వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది రెండవ లక్ష్యము. అట్లే దళిత వాడలు అనేది ఊరికి చివరన ఎటువంటి అభివృద్ధి కొనసాగకుండా ఎటువంటి సౌకర్యం లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి దళిత వాళ్ళంతా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఒక సబ్ ప్లాన్ అనేది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి అంటే ఆ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆ సబ్ ప్లాన్ కూడా నిధులు కూడా ఇవ్వాలా. నిధులు ఇస్తేనే అటువంటి ప్రాంతాల అభివృద్ధి అవుతుంది, లేకపోతే లేదని. అట్లే దళితులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ప్రత్యేకంగా వాటిని భర్తీ చేయాలని చెప్పి రకరకాల డిమాండ్లతోనే మనం ఆ రోజు మన కేవీపీఎస్ ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకున్న తర్వాత మనందరికీ తెలుసు ఒక పుల్లయ్య కమిషన్ ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రం మొత్తం పైన ఎన్ని రకాల వివక్షత ఉన్నది, ఎన్ని రకాల అంటరానితనం ఉన్నదని చెప్పి దానిపైన అధ్యయనం చేసి వాటికి వ్యతిరేకంగా పోరాటం. మిగతా కులాల వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు ఇక్కడ. కానీ ఒకరికి ఏది భేదాభిప్రాయం లేకుండా అందరూ సమానత్వం కోసం ఉండాలని, ఆత్మగౌరవంగా బ్రతకాలనేసి, కుల నిర్మూలన కోసం పోరాడాలనేసి ఈ సంఘం ఒక నినాదం ఇదంతా. అందుకనే ప్రతి ఒక్కట దీంట్లో మనం 3 అజెండాలు పెట్టుకుని ఉంటాం. మనం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన. ఒక మనిషి బ్రతకాలంటే ఆత్మగౌరవంగా బ్రతకాలి. అంటే సమాజంలో ఎట్లా ఉండాలా, మనిషిని ద్వేషించడం కాదు, మనిషి ఆత్మగౌరవంగా వానికి కించపరచకుండా ఉంటే అది ఆత్మగౌరవంగా బతకడం. సమానత్వం, ప్రతి మనిషిని ఇక్కడ ఉన్నారు, మనం అందరం వచ్చిన ప్రతి ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడితే అది సమర్థం కాదు. అందుకనే సమానత్వంగా అంటే ప్రతి వ్యక్తిని మనం సమానంగా చూడాలా, ప్రతి వ్యక్తిని గౌరవించాలా అనేది. కుల నిర్మూలన అంటే ఈ రా కులం ఈ కులం అనేది కాదు. ప్రతి ఒక్కరిని మానవ కులం, మనకి ఏ కులము మానవ కులం. ఆ కులాన్ని నిర్మూలన అయితే ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజే మనకు నిజమైనటువంటి స్వతంత్రం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న నిజమైన కళ నెరవేరుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఐక్యంగా ఇప్పుడు మన కాలంలో మనం ఇప్పుడు అనేక చోట్ల అడ్డనాంతాల కోసం పోరాటం సాధిస్తున్నామని చెప్పినందుకు అతనికి వీకర్ సెక్షన్ కాలేజ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడికి మన వాళ్ళు రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్వేలమ్మ గారు అక్క గారు ఉన్నారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు శ్యామలక్క గారు ఉన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు శ్యామలక్క గారు కూడా మాట్లాడతారు. వారోత్సవాల్లో భాగంగా కేవీపీఎస్గా జెండా ఆవిష్కరణకు చేసిన కాలనీ వాళ్లకు, నాయకులకు అందరికీ హైదరాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వివక్షత అనేది ప్రతి చోట కూడా కొనసాగుతూనే ఉంది. పాలకులు రూపు మార్పినాము, అందరూ సమానంగానే ఉన్నామని మాటల్లో కానీ ఆచరణలో లేని పరిస్థితి ఉంది. ఇంకా పల్లెలలో కూడా 2 క్లాసుల విధానం ఉంది. వీధులలో చివరి భాగాన కూడా మన దీక్షలు ఉండడం జరుగుతూ ఉంది. అలాగనే రిజర్వేషన్ల భాగంగా అయితేమి, ఓపెన్ కాంపిటీషన్స్లలో అయితేనేమి, ఏదైనా మనం సాధించుకొని పై స్థాయికి వెళ్ళినా కానీ అక్కడ ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ కోసం సారవంతమైన రైతుల భూములు లాక్కోవద్దని, అలాగే వేముగోడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, జిల్లా నాయకులు పి హనుమంతు మాట్లాడుతూ మనేకుర్తి గ్రామంలో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గ్రామంలో సాగు భూములు తక్కువగా ఉన్న ఇంకుడు గుంతల ద్వారా డ్రిప్ ఇరిగేషన్తో ఏడాదికి 2 పంటలు పండే సారవంతమైన భూములను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రభుత్వ సహకారంతో పవర్ గ్రిడ్ నిర్మాణం చేపట్టేందుకు 74 మంది రైతుల నుండి 192 ఎకరాల భూసేకరణ చేస్తున్నారన్నారు. గ్రామంలో తహసీల్దార్ ఆర్డీఓ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులందరూ సాగు భూములను ఇవ్వబోమని, వ్రాతపూర్వకంగా ఇచ్చిన భూములను లాక్కోవాలని చూడటం రైతుల పొట్ట కొట్టడమేనని వారు విమర్శించారు. వేముగోడు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని అలాగే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కోటకొండ సూరి, గొందిపర్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర మహబూబ్ భాషా, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, మనేకుర్తి వేముగోడు రైతులు పాల్గొన్నారు.
వేమగోడు గ్రామ ప్రజలు, రైతులు, అదేవిధంగా మన్యకుర్తి గ్రామ రైతులు, ప్రజలు ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. ప్రధానంగా మన్యకుర్తి గ్రామం అంటే ఆలూరు మండలము మన్యకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం 192 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు. అదేవిధంగా 72 మంది రైతుల నుండి ఆ భూమిని తీసుకుంటామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అయితే అక్కడ జరిగినటువంటి గ్రామ సభలో రైతులందరూ కూడా ముక్త కంఠంతో మేము ఈ భూములు సారవంతమైనటువంటి భూములు ఇవ్వడం సాధ్యం కాదు, కాబట్టి మా జీవనోపాధి పోతుంది, మేము గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది వస్తుంది, దయచేసి మా భూములు తీసుకొద్దండి, ప్రత్యామ్నాయ భూములు ఉన్నాయి, సౌడు భూములు ఉన్నాయి, ఎందుకు పనికిరానటువంటి భూములు ఉన్నాయి, కాబట్టి ఆ భూములను తీసుకోండి, మీరు ఆ రకంగా పవర్ గ్రిడ్ తప్పనిసరి ఇక్కడ ఈ ప్రాంతంలో అవసరమైతే అక్కడ నిర్మాణం చేయండి అని చెప్పేసి అనేక సందర్భాలలో వాళ్ళు ఆందోళన చేసి ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి కూడా దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ భూములు తీసుకుంటాం తప్పనిసరిగానే బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటనేమో 6 లక్షలు ఇస్తామని చెప్పినారు, ఆ తర్వాత 12 లక్షలు అని చెప్పినారు, ఆ తర్వాత 18 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమి మేము 18 లక్షలు ఇచ్చినా, 20 లక్షలు ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా ఆ భూములు ఇవ్వలేం, మా పిల్లలు అధోగతి పాలవుతారు, కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొనసాగించడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసినంటే మీరు కనుక ఇవ్వకపోతే మేము 6 లక్షలకే తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారులుగా ఉండేటువంటి వాళ్ళు, జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం, ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే సారవంతమైన భూములు తీసుకోవద్దండి అని చెప్పేసి ఏవైతే ఈరోజు పండనటువంటి భూములు ఏవైతే ఉండో పంట పండనటువంటి భూములు ఆ భూములలో ప్రాజెక్టుల నిర్మాణం చేయండి అని చెప్పేసి చెప్తుంటే, మరొక పక్కనేమో ఇక్కడ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారులను పంపించి రైతులను బెదిరించి సామధాన దండోపాయాల చేత ఈరోజు భూములు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందుకే ఈరోజు వచ్చి మొత్తం కూడా రైతులందరూ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ఎంపీ నాగరాజు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని పోలీసుల అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి భరత్ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కబర్తి మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్రను కొనియాడారు. మంత్రి భరత్ మాట్లాడుతూ పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. Our chief guest, respected Sri T.G. Bharat garu, Honorable Minister of Justice and Commerce of Andhra Pradesh, Mr. నివాళులు అర్పిస్తున్నారు. వారికి ధన్యవాదాలు పూలగుచ్చము వచ్చి అమరవీరులను, పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మం. పోలీస్ కమెమరేషన్ డే స్మృతి పరేడ్, డిస్ట్రిక్ట్ Police Parade Grounds, Karnool. Every moment is heart-touching moment. Nobody should forget the sacrifices of police for law and order. నిశ్శబ్ద నివాళి అర్పిస్తున్నాము. ప్రజల పరిరక్షణలో అసలు భాషణ అబ్దుల్ కరీం గారు వారి కుటుంబ సభ్యులను పదం వాడారు, పెద్ద పదం వాడారు, అది యాక్ట్ వర్డ్, సుప్రీం సాక్రిఫైస్. ఒక మనిషి ప్రాణాలు
కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏదీ లేదు. విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒక రోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ కనీసం అదన్నా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు. ఒక్క విషయం చెప్తాను, అందరూ బంద్ చేస్తారు, డాక్టర్లు బంద్ చేస్తున్నారు, సమ్మె మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. నేను చేయకూడదు. మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతో మంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఎంతో మంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు. అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. విద్యుత్ షాక్ సర్క్యూట్ తో కర్నూలులోనే ఓ వస్త్ర దుకాణం పూర్తిగా కాలిపోయింది. రాధాకృష్ణ థియేటర్ వద్దనున్న తిరుమల వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అదుపు కాకపోవడంతో దుకాణంలో సిబ్బంది పరుగులు తీశారు. దీంతో ప్రాణభయం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. దీంతో పక్కనే ఉండే షాపులకు మంటలు వ్యాపించకుండా అరికట్టారు. దాదాపు 2,50,00,000 నష్టం జరిగిందని షాప్ యజమాని వరప్రసాద్ అగ్నిమాపక అధికారులకు తెలిపారు. మంగళవారం ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల అసోసియేషన్ 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని కర్నూలు నగరంలోనే స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కేకే భవన్ లో ఘనంగా నిర్వహించారు. గడిచిన 16 సంవత్సరాలలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుండి రిటైర్ అయిన పెన్షనర్ల సంఘాల నాయకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నాయకులు, ఎల్ఐసి నుండి రిటైర్ అయిన పెన్షనర్ల సంఘాల నాయకులు హాజరై పెన్షన్ రివిజన్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ డిఓటి పెన్షనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మహేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి వెంకటరామరెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షులు ఏ రామలింగం, కార్యదర్శి ఎల్ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ మద్దిలేటి కోశాధికారి ఖాజా మొయిద్దీన్, సహాయ కోశాధికారి షబ్బీర్, సీనియర్ నాయకులు ఎంబి సుబ్బారావు, శ్యామ్ సుందర్, లోకరాజు తదితరులు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా మనం ఈరోజు కండక్ట్ చేయాల్సిందే. వేరే వాళ్ళు ఫోన్ చేసి సార్ ఈరోజు మారుతాము
పండగ ఉంది కదా అంటే మామూలుగా మార్చే వాళ్ళము డేట్ మార్చని కుదరదు, వచ్చిన వాళ్ళు రాని అన్న. కానీ నాకు ఆశ్చర్యం, ఈరోజు చాలా మంది వచ్చినారు. మనకంతా మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు అందరూ మన వర్గాలంతా మాట్లాడినారు. నేను ప్రెసిడెంట్ గారికి చెప్పిన నేను లాస్ట్గా మాట్లాడతామని. కారణం ఏమంటే ఇప్పుడు మొత్తం సర్కిల్లో అన్నింటిలో కూడా ఇదే పేరు జరిగిందట కదా. తర్వాత ఇవన్నీ తిరుగుతూ ఉంటే చెప్పా, ముందు యాభై సార్కి ఇవ్వండి. అసలు చాలా మంది లెక్కలేసి అసలు ఇది వస్తుందా కదా అన్న. అది జరిగింది అగ్రిమెంట్, రివిజన్ కాదు. ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ పోవాలా. తర్వాత డాట్ అనేది శతకోటి లింగంలో పొడి లింగం. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఎగ్జిక్యూటివ్ జరగలేదు. మరి ఇవన్నీ దాటుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు మన అమ్మగారు చెప్పింది కదా, పెన్షన్ యాక్ట్ అనేది 2025, అది మనకేమైనా అప్లికబుల్లా? సో ఇవన్నీ అనుమానాలు మైండ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి పాల్పడిన న్యాయవాదిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేసిన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందుమడుగుల రమేష్ ప్రశ్నించారు. భారతదేశ అత్యున్నత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గారు, మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై మరి సుప్రీంకోర్టులోనే న్యాయవాదిగా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ గారు ఖజురాహోలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః నిర్మాణించాలని, మరి ఆ నిర్మాణం కొరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో మరి వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు విష్ణుమూర్తి విగ్రహం కోర్టు పరిధిలోకి రాదు, బ్రిటిష్ కాలం నాటి నుండి మరి విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ లేకుండా ఉంది, దాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి తీర్పు ఇవ్వడానికి కర్నూలులో 2 ప్రైవేటు విద్యా సంస్థలు బస్సులు ఢీకొన్నాయి. కృష్ణానగర్ వద్దనున్న జాతి రహదారిపై ముందు వెళ్తున్న రెడ్జ్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలకు చెందిన బస్సు ఢీకొంది. ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతినగా పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రసన్న అనే ఫార్మసీ విద్యార్థికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీఐఐసిలో భూములు కోల్పోయిన మీది వేముల రైతులకు నష్టపరిహారం పునరావాసం చెల్లించాలి. సిఐటియు జిల్లా నాయకులు గౌస్ దేశాయ్ డిమాండ్. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై పోరాడే కేవీపీఎస్ జెండా తోడుగా సామాజిక సమరాన్ని కొనసాగిద్దాం. పవర్ గ్రిడ్ కోసం
మణికుర్తి రైతులు సారవంతమైన భూములు లాక్కోవద్దు. వేముగోడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆందోళన. కర్నూలులో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కపర్తి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్. కర్నూలులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన వస్త్ర దుకాణం.